How to learn Kung Fu at home? Punch, single punch, double punch, triple punch. అరే నీకు పటాకీలు కొనియాలంటే నా మెడలో గోల్డ్ చైన్ అమ్మాలిరా. నువ్వు అట్లా అంటావనే మాడవాడి అంకుల్ని పట్టుకొచ్చినా. తీయు తీయు గోల్డ్ చైన్ తీయు. అన్నా ఓ అన్నా. A few moments later. ఇప్పట్లో రాకెట్ పెట్టింది. నాకేం తెలుసు, నేను కాలుస్తలే. మరి బాంబులో లేరా నీ కావా? సరే ఎట్లా కలిసి చూస్తాను నేను రావు. హ్యాపీ దివాలి. ఇంకా మరి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? 100 కిలోమీటర్లు తిరిగి కార్డ్స్ ఇయ్యాలి. చుట్టాలను రిసీవ్ చేసుకోవాలి. ప్రతి దానికి గాడిగా తిరిగినట్టు తిరగాలి. బడ్జెట్ ఉండేది ఇంత, కానీ ఖర్చులు మాత్రం ఇంత. ఇంకా చెప్పడమే మర్చిపోయినా, పెళ్లి షాపింగ్ కూడా చేయలేదు. అమ్మకి పట్టు చీర, నాన్నకి పంచలు, తమ్ముడికి జోధ్పురి, చుట్టాలకి పెట్టుబడి చీరలు. వీళ్ళందరికీ నచ్చేలా కొనాలంటే ఎన్ని షాపులు తిరగాలో. అరే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మన కిసాన్ షాపింగ్ మాల్ ఉండగా ఎస్ పెళ్లి షాపింగ్ అయితే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి చీరల నుంచి పెళ్లికి కావాల్సిన చీరల వరకు అన్ని ఉంటాయి. లెహెంగాస్, గౌన్స్, ఇంకా మరెన్నో. మెన్స్ వేర్ లో అయితే పెళ్లి పంచల నుంచి రిసెప్షన్ కి వేసుకునే బ్లేజర్స్ మాత్రమే కాకుండా చిన్న పిల్లలకు కూడా అన్ని లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విజిట్ చేయండి మన కిసాన్ షాపింగ్ మాల్. బ్రాంచెస్ వచ్చేసి నిజామాబాద్, కామారెడ్డి, కొరుట్ల, నిర్మల్, సుచిత్ర, నాందేడ్, పర్బని, ఉద్గీర్. నాకైతే చాలా నచ్చినాయి. మీరు కూడా వచ్చి చూడండి మన కిసాన్ లో. మనకి ఇంకో ఆప్షన్ లేదు, నడు. హలో పోలీస్ స్టేషన్. అసలు నన్ను ఎందుకు పట్టుకొచ్చిర్రా? అంటే ఈ రోజు సండే కదన్నా. అయితే క్రికెట్ అని ఒకరు తక్కువైందే, అందుకే. చెప్పు తీసి కొడతా పాడుకో. మా చిన్న ఉంటే అందరు చంపి పడేస్తుండే. ఎవర్రా చిన్న, దమ్ముంటే పిల్లరా. చిన్న ఎవడ్రా చేసింది? ఇది చూడంగానే పోసుకొని మారిపోయారు. చూస్తూ చూస్తూనే మనోడికి 10 years వచ్చేసాయి. ఇక బర్త్డే అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గిఫ్ట్సే కదా. సో అందుకే ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే చాలా బొమ్మలున్నాయి. పాపం ఎవరో ఈ బొమ్మ కళ్ళు పీకేశారు. అయినా మన చేతనికి ఎన్ని కొనిచ్చినా 2-3 days లో ఇక్కడ ఉంటాయి. మరి అలాంటప్పుడు కొనివ్వడం ఎందుకంటారా? అట్లీస్ట్ ఆ 2-3 days అయినా ఆడుకుంటాడని. ఇంకా కళ్ళకు గంతలు కట్టేసి చిన్న కేక్ ప్రాంక్ అయితే చేసాం. కానీ మనోడికి అది కూడా డౌట్ వచ్చేసింది. ఈ పాపప్ స్కేమ్ రోగము కరెక్ట్ టైం కి హ్యాండ్ ఇస్తాయి. ఇవన్నీ కాదు, కనీసం బర్త్డే కేక్ అయినా ప్రశాంతంగా తిందాం అనుకున్నాడు పాపం. ఇంకా దాన్ని చూడగానే వాడి ప్రాణం పోయింది. చూస్తే అలా అనిపిస్తుంది, కానీ కొంచెం టేస్ట్ చేయగానే ఇంకా మిగల్చకుండా తినేసాడులే. పైగా వాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాం. చూడ్డానికి ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు కదా. సో గైస్, ఇది సాయి నా గర్ల్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ కామెంట్ చేయండి.